కడప జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం 1000 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఇది నాకు ఒక అవకాశం. ఇటువంటి అవకాశం ఖచ్చితంగా 24/7 గ్రౌండ్స్లోనే వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేస్తే మంచి కంపెనీలు. సో పబ్లిక్ హెల్మెట్ తీసుకోవడానికి ఉంటుంది. లేకపోతే మేము సాకు చెప్పేస్తాం. ఎందుకంటే ఇది పబ్లిక్ కోసం ఒక 1 వీక్ పెట్టేస్తే ఆ హెల్మెట్స్ కోసం మంచి కంపెనీ వాళ్ళే సెలెక్ట్ చేసి ఏ హెల్మెట్ పెట్టుకోవాలి వాళ్ళు ఫోటో తీసుకుంటారు. తర్వాత అందరూ కూడా మీ వెహికల్స్ దగ్గర, తర్వాత కోటిరెడ్డి సర్కిల్, క్యాంప్ ఆఫీస్, అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, అప్సరా సర్కిల్, ప్లీజ్ సార్ ట్రాఫిక్ ఉంది సార్, కృష్ణా సర్కిల్, గోకుల్ సర్కిల్కి వచ్చిన తర్వాత అక్కడ మనము యూ షేప్లో ఉంటాము. అక్కడ పబ్లిక్ను ఉద్దేశించి ఎస్పీ గారు మన ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము గ్రౌండ్కి వస్తాం. దిస్ ఇస్ ది ప్రోగ్రాము. వెళ్ళేటప్పుడు మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 2 లైన్స్లో వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఆల్రెడీ మనకు లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఇయర్ మార్క్ చేశారు. ఓవర్టేక్ చేయకూడదు. సో మనం హెల్మెట్ ధరించినప్పుడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, ట్రాఫిక్ మనం పాటించాలి. సో ఇది మనం ఈ రోజు నుంచే మనం కంకణం కట్టుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనం పాటించాలి. సార్ ఒక్క నిమిషం వైడ్ పడతా. మొదటగా ఈ యొక్క మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఆల్ అండి, నమస్కారాలు అండి. అందరూ ఉత్సాహంగా ఈ ర్యాలీని కండక్ట్ చేశాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనము ఏమి యాక్సిడెంట్లో కూడా
కుమార్ గారు, చీఫ్ మేనేజర్ రాజ్ కుమార్, చీఫ్ మేనేజర్ జస్వన్య ప్రైవేట్ లిమిటెడ్ రైల్వే ట్రాన్స్మిషన్ అనంతపూర్, వారికి ఎస్పీ గారు. తర్వాత శ్రీ యశ్వంత్, మేనేజర్ జస్వన్య ప్రైవేట్ లిమిటెడ్. తదుపరి కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ యాభై కడప. మొదటిగా ఆంజనేయులు, తర్వాత నరసింహమూర్తి, తర్వాత ప్రసాద్ రెడ్డి, హెల్మెట్ తీసుకోవడమే కాదు ధరించి మనం ఆదర్శంగా ఉంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో ఉన్న కొన్ని కంపెనీస్ అండ్ కొన్ని వేరే డోనర్స్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి 1000 హెల్మెట్స్ డొనేట్ చేయడం జరిగింది. ఆ 1000 హెల్మెట్స్ మన పోలీస్ సిబ్బందికి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అన్ని చోట ఈ డైలీ మార్నింగ్ నైట్ ఈవినింగ్ అన్ని చోట రెస్పాండ్ చేస్తూ ఉన్నారు. 2 వీలర్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. 2 ఆస్పెక్ట్స్ అదే. ఒకటి ఫస్ట్ మన ప్రజల భద్రత చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పోలీస్ భద్రత చూసుకోవాలి. సో అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కు హెల్మెట్ కంపల్సరీగా యూజ్ చేయాలి. సెకండ్ పాయింట్ అంటే మనం ఎప్పుడే అందరి మీద ఈ ట్రాఫిక్ చాలానా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంటాం. సో అందరి మీద ట్రాఫిక్ చాలాన్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే పోలీస్ ఆఫీసర్స్ కూడా హెల్మెట్స్ యూజ్ చేయాలి వీళ్ళ భద్రత కోసం. అండ్ ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలంటే మనమే లీడ్ చేయాలి ఈ బిహేవియర్. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఇది పెద్ద ప్రాబ్లం. కొంత డేటా నేను మీకు చెప్తాను. 2024లో 726 రోడ్ యాక్సిడెంట్ జరిగింది కడపలో. తర్వాత 25లో ఈ 801 పెరిగింది రోడ్ యాక్సిడెంట్స్. ఇప్పుడే 2026లో సోఫార్ జనవరి నుంచి 204 ఆల్రెడీ రోడ్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో 323 ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది 24లో. తర్వాత 360 in 25లో ఆల్రెడీ 2026లో 102 ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అయినాయి. మీరు ఇప్పుడే హ్యూమన్ ఇంపాక్ట్ చూస్తే 353 లైవ్స్ 24లో వీ లాస్ట్. 353 మంది చనిపోయారు. 402 25లో. అండ్ ఇప్పటి వరకు 26లో ఆల్రెడీ 106 ఇన్నోసెంట్ లైవ్స్ లాస్ట్ 2 రోడ్ యాక్సిడెంట్స్. ఇది చూస్తే ఇది పెద్ద ప్రాబ్లం. ఎంత క్రైమ్లో కూడా ఎంత లైఫ్ లాస్ లేదు. కానీ స్మాల్ మిస్టేక్స్ ట్రాఫిక్ లాస్ ఫాలో చేయాలి, అదే కొంతమంది చేయట్లేదు. హెల్మెట్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి, అది కూడా చాలామంది చేయట్లేదు. ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల ఈ హ్యూమన్ లాస్ అవుతూ ఉంది. దీంట్లో చూస్తే స్పెసిఫికలీ 2 వీలర్స్ యాక్సిడెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి. 223 కేసెస్ ఓన్లీ 2 వీలర్ యాక్సిడెంట్స్. దీనివల్ల 196 డెత్స్ అయ్యి 2 వీలర్స్ 2025 గత పోయిన సంవత్సరంలో దాదాపు అరౌండ్ 200 ఇన్నోసెంట్ లైవ్స్ వర్ లాస్ట్ డ్యూ టు నాట్ వేరింగ్ హెల్మెట్. సో ఇది చాలా ఒక చిన్న బిహేవియర్లో చేంజ్ చేస్తే ఓన్లీ 1000 హార్డ్లీ కాస్ట్ ఉంటుంది హెల్మెట్కి. ఆ హెల్మెట్ యూజ్ చేసి ట్రాఫిక్ లాస్, స్పీడ్ లిమిట్స్ ఫాలో చేస్తే ఎంత పెద్ద హ్యూమన్ లాస్ మనమే సేవ్ చేయగలుగుతాం. దీనివల్ల ఈరోజు ఒక ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెల్మెట్ ఇవ్వడం జరిగింది. ఒక ర్యాలీ ద్వారా పబ్లిక్ అవేర్నెస్ కూడా చేయడం జరుగుతుంది. మీకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, ఈ డేటా అందరికీ ఇస్తాము. మోర్ దెన్ ఎనీ క్రైమ్, మోర్ దెన్ ఎనీ అదర్ రీజన్ పబ్లిక్లో ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనికి గురించి మనమే అవేర్నెస్ తీసుకురావాలి, బిహేవియర్ చేంజ్ తీసుకురావాలి. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. హెవీ ఫైన్ మేము ఇంపోజ్ చేస్తాము ఈ బిహేవియర్ చేంజ్ రాకపోతే. అన్ని చోట నైట్ చెకింగ్, అన్ని చోట ఇటు వెహికల్ చెకింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. మీ ద్వారా ఒక అపీల్, అందరి
కొంచెం చిన్న బిహేవియర్ చేంజ్తో పెద్ద పబ్లిక్ సెక్యూరిటీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.